రెండవది గంగాలము. గంగాలము ఏ ప్లేస్లో ఉన్నదంటే నిర్గమాకాండం 38వ అధ్యాయం 8వ వచనము, పేజీ నెంబర్ 77. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాలమును దాని ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణము చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలవియు. చాలు, దేవుని నామానికి మహిమ కలుగు. 8వ వచనం ఒకటి చూసినట్లయితే గంగాలమును దాని ఇత్తడి పీఠమును చేసెను అని చూస్తూ ఉన్నాం. గంగాలము దేనికి సాదృశ్యము? గంగాలము అంటే ఏమిటి అని ఆలోచన చేసినట్లయితే, గంగాలము దేనితో తయారు చేశారట? కొన్ని రోజుల క్రితం మనము మన తండ్రుల కాలంలో మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో కొన్ని పాత్రలు ఉండేటివి, ఇత్తడి పాత్రలు ఉండి వాటిలో నీళ్లుండి ఇత్తడి చెంబులతో కాళ్ళు కడుక్కొని మొహం కడుక్కునే వాళ్ళమా కాదు? ఆ విధంగా చేసేవాళ్ళం, ప్రతి ఇంట్లో ఉండేది. కానీ ఇత్తడి పాత్రలు ఇత్తడి చెంబులు ఎందుకు తీసేసినారు ఈ రోజులల్లో అంటే, ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నా, తోమడానికి చాతగాక అని చెప్పాడు. మొన్న ఎవరు చెప్పారు? జాన్పలయ్య గారు చెప్పినారు కదా, తోమడము చాతగాక అవి తీసేసి అన్ని ఇప్పుడు ప్లాస్టిక్ స్టీల్ పెట్టుకున్నారు. అవి తొందరగా నల్లగా అయిపోతాయి గనక ఈ రోజులలో అవి అవి గంగాలం అనేది మంచిది. గంగాలము దేనికి సాదృశ్యం అంటే, గంగాలము యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభు క్రీస్తుకు గుర్తు. గంగాలంలోని నీరు దేనికి సాదృశ్యము? క్రీస్తు రక్తానికి సాదృశ్యం. గంగాలంలోని నీరు క్రీస్తు రక్తానికి సాదృశ్యం. మరి గంగాలము దేవుని సన్నిధిలో మరొకసారి మనుషులను పరిశోధించుకోవడానికి, మనిషి యొక్క హృదయ దోషారోపణ చేయడానికి ఆ యొక్క గంగాలంలోని రక్తము చేత కడగబడతా ఉండాలి. మనం ఒకటి చూడండి, ఏ ఊరు నుంచన్నా పక్క ఊరు నుంచి కానీ ఎక్కడి నుంచన్నా రాగానే, ఇంటికి రాగానే ఒకటి పాత్ర, ఇత్తడి పాత్ర, తపేర ఏమంటారు దాన్ని, కొప్పెర. మా సైడ్ కొప్పెరని అంటాం మేము, గంగాలం అంటారా? వెరీ గుడ్. ఈ బైబిల్ అంతా ఎక్కువ శాతం రాయబడ్డది ఆంధ్ర భాషలోనే, ఎక్కువ చాలాసార్లు గబేరం అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కటి. కానీ బైబిల్ భాషలో దాన్ని ఏమంటారు? గంగాలము. నీరు పోసేది గంగాలము. చాలా ప్రాముఖ్యంగా మరి ఈరోజు కొన్ని మాటలు చాలా విందాం. లేట్ అయినా ఏమనుకోకండి, దేవుని వాక్యం కదా, కొంచెం జాగ్రత్తగా విందాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తము చేత మనం కడగబడాలి. మొట్టమొదటిది ఏం చేయబడాలి తెలుసా అండి? క్రీస్తు ఫస్ట్ ఏమో బలి అర్పించబడాలి. రెండవది, ఇంకా ఏమైనా మన లోపల దోషారోపణ ఏమైనా ఉన్నదేమో అని ఒక విషయం తెలుసా? లోకంలో నుంచి ఒక వ్యక్తి రాగానే బాప్తిజం ఇచ్చేస్తామా? మారు మనసు పొందిన తర్వాత ఏం చేస్తాము? బాప్తిస్మం ఇస్తాం, అవునా కాదా? మొట్టమొదటిది బలిపీఠం మీద కాల్చబడ్డ తర్వాత వారు ఏమైపోవాలంటే క్రీస్తులోనికి వచ్చి, క్రీస్తు లోపలికి వచ్చిన తర్వాత మారు మనసు పొందాలి. మారు మనసు పొంది బాప్తిజం తీసుకోవాలి. ఇప్పుడు బలిపీఠం మీద కాల్చబడ్డ తర్వాత ఏమైపోతుంది? పాపాలన్నీ కడిగేసుకొని, పాపాలన్నీ తుడిచివేసుకొని, అవన్నీ కూడా తీసివేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా చేదైన వేరు ఏమైనా నీలో ఉన్నదేమో గమనించుకొని అప్పుడు బాప్తిస్మం అనే దానికి రావాలా. ఈ బాప్తిస్మం యొక్క నీరు చేత కడగబడము, అంటే గంగాలంలోని నీరు చేత కడగబడమే బాప్తిస్మం లాంటిది. హల్లెలూయా. గంగాలంలోని నీరు చేత కడగబడమే ఏంటి తెలుసా అండి? బాప్తిస్మం లాంటిది. అంటే మన హృదయాన్ని ఇంకా చేదైన వేరు ఏదైనా ఉన్నదేమో, చిన్నవి ఉంటాయి కదా, కాల్చబడంగానే అన్నీ. కొంతమంది ఏమంటారు తెలుసా అండి? లోకంలో నుంచి వచ్చి మారు మనసు పొంది రక్షించబడి బాప్తిసం తీసుకొని అన్ని
నేను ఇంతకు ముందట్లాగా ఉంటేనా నీ సంగతి ఏందో ఏమంటారు తెలుసా అండి? నేను ఇంతకు ముందట్లాగా ఉంటేనా నీ సంగతి ఏందో. అది ఉంది కాబట్టే నీ లోపలికి ఆ మాట వచ్చింది. హల్లెలూయా. అది ఉంది కాబట్టే ఇంకా కొంచెము నీ లోపలికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? వచ్చిందా ఆ మాట? వచ్చినప్పుడు నీలో ఏమున్నది ఇంకా అంటే పాత స్వభావం ఇంకా నీలో అందరు చెప్పండి ఉన్నదా లేదా? ఉన్నప్పుడే వస్తుందా రాదా? నేను ఇంతకు ముందట్లాగుంటే అని అంటూ ఉంటాం, అవునా కాదా? ఇప్పుడు అలాంటి ప్రజలు ఇప్పుడు ఏం చేయబడాలా? ఈ గంగాళములోని నీరుతో కడగబడాలి. గంగాళం నీరు దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు ఆ వాక్యము చేత మళ్ళీ ఏం చేయబడాలా? కాల్చబడ్డ తర్వాత వాక్యము చేత కడగబడాల. వాక్యం నీ హృదయాన్ని ఏం చేస్తుంది? వాక్యాన్ని నీ హృదయం ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. నీ హృదయాన్ని తెలుపు చేస్తుంది. నీ హృదయాన్ని పవిత్రపరుస్తుంది. నీ మనస్సాక్షిని పవిత్రపరుస్తుంది. నీ హృదయాన్ని పవిత్రపరుస్తుంది. నీ పాత జీవితాన్ని తొలగిస్తుంది. వాక్యము నీ పాత జీవితాన్ని నీ యొక్క హృదయంలో నుంచి తీసివేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయంలో నూతనమైనటువంటి వాక్యము చేత నింపబడి ప్రతి దినము వాక్యము చేత కడగబడుతూ ఉంటావో ప్రభు అట ఒకసారి తీయండి. ఒక ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం, 25 నుంచి 27 గీత ఉంటుంది. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు సంఘం అనగా ఎవరు? సరే మంచిది. సంఘం అంటే ఎవరు? గట్టి అందరు చెప్పాలా? గట్లా చెప్తే నాకు సంతోషం అయిపోతుంది. మీరు అన్నం పెట్టకున్నా సరే, మీరు ఏది పెట్టకున్నా, నీళ్ళు ఇవ్వకున్నా సరే మీ ఇంటికి వస్తే గిట్లా చెప్పండి చాలు నాకు. దేవునికి స్తోత్రం. సంఘం అంటే మనమే కదా. ఇక్కడ అంటాడు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ పౌలు అంటాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్న మాటలు ఇక్కడ వినిపిస్తూ ఉన్నాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘం అంటే ఎవరు? మనలను ప్రేమించి. సంఘం అంటే ఎవరు? మనందరం, ఇక్కడ ఉన్న కూడి ఉన్న మనందరం సంఘం కదా. సంఘం అంటే మనము గనుక సంఘం అంటే మనందరిని ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక, ఏమేం లేకనట? కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎవరి కొరకు అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? సంఘము కొరకు, మనందరి కొరకు. మనందరిని ఏ విధంగా చేయాలని? పరిశుద్ధమైన సంఘముగా చేయాలని, నిష్కపటము లేని సంఘముగా చేయాలని, నిర్దోషమైనది సంఘము చేయాలని, కపటము లేనిదిగా చేయాలని, దోషము లేనిదిగా చేయాలని. నిర్దోషమైనది, దోషము లేనిది ఏంటిది? నిర్దోషమైన సంఘముగా మనం చేయాలని, పరిశుద్ధమైన సంఘముగా మనం చేయాలని ఏం చేసుకున్నాడట? తన్ను తాను ఆయన అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అప్పగించుకొని ఏం చేశాడు? తన రక్తాన్ని
కార్చాడు. ఆ గంగాళంలో ఏమున్నది? తన రక్తం ఉన్నది. ఇప్పుడు ఆ రక్తం దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. ఇప్పుడు మనల్ని కడగాలంటే ఎట్లా కడుగుతాడు ఆయన? ఎట్లా శుద్ధి చేస్తాడు? 2000 సంవత్సరాల క్రితం ఆయన కార్చిన రక్తము నీ హృదయముతో మాట్లాడాలి. 2000 సంవత్సరాల క్రితం కార్చిన రక్తము నీ మనస్సును శుద్ధి చేయాలి. 2000 సంవత్సరాల క్రితం కార్చిన రక్తము జీవం కలిగిన రక్తము, శక్తివంతమైన రక్తము. ఇంకా కూడా నీ హృదయముతో మాట్లాడాలంటే దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారే వాక్యము గనుక ఆ వాక్యముతో నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఆ వాక్యము చేత నిన్ను కడగబోతున్నాడు. ఆ వాక్యమే ఈ నీరు, ఆ వాక్యమే ఈ గంగాళంలో ఉన్న నీరు. ఆ గంగాళంలో ఉన్న నీరు చేత ఎవరైతే కడుక్కుంటారో వారి పాపాలు పోతాయి. ఆ గంగాళంలో ఉన్న నీరు చేత ఎవరైతే శుద్ధి చేసుకుంటారో వారి దోషములు పోతాయి, కలంకం పోతుంది, ముడత పోతుంది. నిర్దోషమైన సంఘముగా వారు ఏర్పరచబడతారు. గట్టిగా చప్పట్లు ప్రభువుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నిర్దోషమైన సంఘముగా, దోషము లేనిదిగా. నీలో నాలో ఈ లోకములో ఉన్నటువంటి దోషమంతా మన మీద ఉన్నది. ఈ లోకములో ఉన్న శాపమంతా మన మీద ఉన్నది. ఎప్పుడైతే క్రీస్తు శిలువ దగ్గరికి వచ్చి ఆ ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిగా మనం కాల్చబడి రెండవది కడగబడ్డప్పుడు నీ హృదయము ప్రభువుకు సిద్ధపాటు కలిగినటువంటి హృదయముగా మార్చబడుతుంది. హల్లెలూయా. సిద్ధపాటు కలిగినటువంటి హృదయం, దేవునికి ఇష్టమైనటువంటి హృదయం. మురికితో ఉన్నటువంటి హృదయాన్ని దేవుడు ఇష్టపడడు. నీ హృదయములో మురికి ఉంటే దేవుడు ఇష్టపడడు. నీ హృదయంలో కపటం ఉన్నా, ద్వేషం ఉన్నా, అసూయ ఉన్నా ఇష్టపడడు. నిర్దోషమైన సంఘముగాను తర్వాత మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్నానము. ఇప్పుడు బట్టలు ఎంతమంది ఉతుకుతారండి? బట్టలు ఉతుకుతారు. ఇప్పుడు ఎందుకు ఉతుకుతామండి? మాకు వాషింగ్ మిషన్లు వచ్చినాయి. లేచి లోపల పడేసి ఆ వాషింగ్ మిషన్ ఏం చేస్తుంది తెలుసా? అని లేచిన బట్టలను ఇట్లా తిప్పుతా ఉన్నప్పుడు అది తిరిగినా కొద్ది అందులో తప్పుకుమని పడతా ఉంటాయి ఇట్లా. అవునా కాదా? కాబట్టి ప్రభువుల వారు అంటున్నారు ఏమని తెలుసా? వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను ఉతక స్నానం ఉతికి నిన్నేం చేస్తుండే తెలుసా? వాక్యము చేత. ఇప్పుడు కొన్నిసార్లు వాక్యం చేత ఏ వ్యక్తి గురించి అని ఒకవేళ మాట్లాడినాం అనుకో, ఆ వ్యక్తి ముఖం ఎట్లుంటుంది తెలుసా? నా కొరకే చెప్పిండు వాక్యం, నా కొరకే చెప్పిండు వాక్యం. అవునా కాదా? అనుకోరండి, అట్లా అనుకోవద్దు. యేసు ప్రభు చెప్తుండు ఏమని తెలుసా? వాక్యం చేత ఉతక స్నానము ఉతికి 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 నేను తెల్లగా చేయాలి నీ హృదయాన్ని. అవునా కాదా? నీ లోపల మలినం ఉందనుకో, ఎట్లా తెల్లగా కావాలది? నీ లోపల మట్టి ఉందనుకో, దోషం ఉందనుకో, ఎట్లా తెల్లగా కావాలది? కొంతమంది ఎంత వాక్యం చెప్పినా ఏం చేస్తారు తెలుసా? ఏనుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపే కానీ ఎంత గుండెనేసి గన్నుతోని దబుల్ అని కొట్టినా సరే ఆ గుండె రాయి కాదు కదా, ఈ దెబ్బ తగులుతుంది. బొక్కలు ఇరిగినా కూడా వారికి ఏమనిపించదు. నా కొరకే చెప్పిండు చూసుకుంటా ఈయన సంగతి. ఇంటికి వస్తే నీళ్ళు కూడా ఇవ్వద్దు నాకు అనుకో. ఛాయ్ కాదు కదా, నీళ్ళు కూడా ఇవ్వద్దు. అమ్మ బాగున్నారా? బాగున్నా. అమ్మ ఇదేంద్ర బాబు తేడా ఉన్నట్టున్నారు అనుకొని. అవునా కాదా? అప్పుడే ఏర్పడుతుంది. ఎప్పుడైనా మంచిగా మాట్లాడే వాళ్ళు ఒక్కసారి ఎప్పుడైనా కొంచెం తేడాగా మాట్లాడారు అనుకో, ఏమ్మా బాగున్నావా అంటే బాగున్నాలే అన్నారు అనుకో. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంటాయిలే, ఉండకుండా ఎట్లుంటాయి? అప్పుడు ఏమనుకుంటుంది తెలుసా? ఇక అప్పుడు అర్థమైపోతుంది. అమ్మ మొన్న నీ గురించి కాదమ్మా వాక్యము, ఇప్పుడు మళ్ళీ చెప్పాలి మేము. నీ గురించి కాదమ్మా, పలానా వ్యక్తి ఈ విధంగా ఉన్నారు కనుక వారి గురించి ఏమైనా వచ్చిందేమో, లేదా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిండు. కొన్నిసార్లు ఏముంటాయి తెలుసా అండి? ఈ సేవకునికి అర్థమైపోతుంది
ఎవరి గురించి వెళ్ళిపోతుందో వాక్యం, దుఃఖంలో ఉన్న వారి గురించి, బాధలో ఉన్న వారి గురించి. కానీ ఏ వ్యక్తి కూడా కావాలని అయితే చెప్పడు. పలానా వ్యక్తిని గాయపరచాలని ఏ వ్యక్తి కూడా చెప్పడు. కొన్ని మార్లు వాక్యము అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు దానిని ప్రేరేపించి అనుకోకుండా కొన్ని మాటలు వెళ్తూ ఉంటాయి. అది మనం గాయపడవలసిన అవసరం లేదు. ఏం చేయబడాలా? శుద్ధి చేయబడాలా. ఒకవేళ తప్పు ఉందనుకో, పొరపాటు ఉందనుకో, మన లోపల కడుక్కోవాలా, సరి చేసుకోవాలా. అంతకంటే ఇంకా ఒకవేళ ఉంటే దాన్ని మనం, ఒకవేళ నీకు ఇబ్బంది అనిపిస్తే దైవ సేవకుని వచ్చి అడగాల. కానీ ముఖమటు పెట్టి, ముక్కిటి పెట్టి, ముఖమటు పెట్టి ఆ మందిరానికి మానేసి, అవునా కాదు? కొన్నిసార్లు ఏం చేస్తాం? ముఖం అట్టు పెట్టి, ముక్కిటి పెట్టి, మందిరానికి మానేసి, సేవకుని మీద కోపం. ఏం చేస్తావు? దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఉతక స్నానముతో. ప్రియ దేవుని బిడ్డారా, నేనైతే నన్ను మీ సంఘస్థులలో నుంచి అయినా బయట నుంచి అయినా కొట్టడానికి వచ్చినా, నన్ను కత్తి వేసుకొని పొడిచినా సరే నేను వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటా. నా లోపల అసలు అది లేదు, ప్రేమించకపోవడం అనేది. నా మీద ఎన్ని తిట్టినా, మాట్లాడినా, నన్ను ఏమన్నా సరే నేను మళ్ళీ ప్రేమిస్తూనే ఉంటా వారిని. నా లోపల అది ఎందుకో మరి రాదు. అయ్యో వాళ్ళని ద్వేషించాలా, పోన్లే తెలియక అనుకున్నారేమో అనుకుంటా నేను. తెలియక అనుకున్నారేమో, లేదంటే పొరపాటున అనుకున్నారేమో, లేదంటే వాళ్ళే తెలుసుకుంటారులే, మన గురించి నిజం తెలిసినప్పుడు వాళ్ళే వస్తారులే, వాళ్ళే మారతారులే అని నేను అనుకుంటా. కానీ నేను వాళ్ళని అనుకోనట్ట నేను ఏ వ్యక్తి గురించి కూడా. మంచిది. మళ్ళీ ఒకసారి ఈ మాట చూసుకోండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని. సంఘము దేవుని ఎదుట నిలవబెట్టుకోబోతున్నాడు ఒక రోజున. ఇప్పుడు ఆయన ఎదుట నిలబడేటటువంటి సంఘము ఏదైనా లోపముతో ఉన్నదనుకోండి. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎలాంటి భార్య కావాలనుకుంటాడండి? పెళ్లి కుమారుడు ఎలాంటి భార్య కావాలనుకుంటాడు? మీరు చెప్పండి. మీ స్త్రీలు చెప్తారు ఎలాంటి భార్య కావాలనుకుంటారు. మీ అందరికి తెలుసు కదా. గుణవతి అయిన భార్య. ఇంకా 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 ఇంకెలాంటి భార్య కావాలనుకుంటాడు? మీరు స్త్రీలు, మీకు తెలుసు కదా. చూడడానికి మంచిగా ఉండాలా. ఇంకా మీరు అడిగిన తర్వాత వాళ్ళు అడుగుతా. మీకు ఎందుకు తెలియదు? అమ్మో, మీరు ఎలాంటి భార్య కావాలనుకుంటారో మీకు తెలియదా? చాలా తెలుసు కదా. సరే, ఇప్పుడు పురుషులు చెప్తారు మీకు ఎలాంటి భార్య కావాలనుకుంటారు పెళ్లి చేసుకునే ముందు. ఇంకా కుమారి గుణవతే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్పండి. నమ్మకమైన భార్య. ఇంకా మీకు తెలియదా? మీకు అంటే వీళ్ళకు ఎలాంటి కోరికలు లేవు. వీళ్ళకు గుడ్ ఆమెను తీసుకొచ్చినా చేసుకుంటారు, లేదా కుంటి ఆమెను తీసుకొచ్చినా చేసుకుంటారు వీళ్ళు. లేదంటే ముఖమంతా వికారంగా ఉండి ఇట్లా వింటురా, చాలా ఇట్లా ఉన్నా కూడా వీళ్ళని తీసుకొచ్చి ఇచ్చేస్తే పర్లేదు, మా ఇంటి మా నాన్న మా మమ్మీ మా డాడీ చెప్పినారు కదా, మేము చేసేసుకుంటామని చేసేసుకుంటారు కదా ఎట్లా ఉన్నా. అవునా కాదు? వీళ్ళు అన్నీ అనుకుంటారు, ఏమనుకోలే అంటున్నారు. వీళ్ళు చాలా హుషారున్నారు వీళ్ళు. హల్లెలూయా. అన్నీ అనుకుంటున్నారు, కానీ ఎందుకుండే ఈ కోరికలు అన్నీ మస్తుంటాయి. ఇంకా కొందరికట ఎట్లుంటుంది తెలుసా అండి? పొడవాంటి జుట్టు కలిగినటువంటి భార్య కావాలండి. ఇక్కడ దాకా జుట్టు ఉండాలనుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది ఏమనుకుంటారు? తెల్లని భార్య కావాలి, తెల్లగా ఉండాలి, గుణం ఎట్లున్నా సరే.
ప్రభు కోరుకుంటున్నాడు ఇదేమని తెలుసా అండి? కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు. సంఘము కొరకు పరిశుద్ధమైన సంఘముగా, పరిశుద్ధమైన భార్య దొరకాలని, తర్వాత మంచి గుణవతి అయిన భార్య దొరకాలని, అందమైన భార్య ఉండాలని, హృదయము నిష్కపటమైనటువంటి హృదయం కలిగినటువంటి భార్య ఉండాలని, స్వార్థముతో ద్వేషముతో అసూయతో ఉన్నటువంటి భార్యలతో కాపురం చేయాలంటే చాలా కష్టం. మీరందరూ అలా లేరని నేను నమ్ముతున్నా, అవునా కాదా? కాబట్టి ఎలాంటిది ఉండాలని యేసుప్రభు కోరుకుంటున్నాడు? పరిశుద్ధమైనదిగా. ఇప్పుడు మనందరం పురుషులు స్త్రీలు లింగభేదం లేదు ఇక్కడ. పరలోకం పోయేటప్పుడు లింగభేదం లేదు. మనందరం కూడా పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడ్డటువంటి సంఘముగా ఉండాలి. పెళ్లి కుమార్తెగా సంఘము ఎట్లా సిద్ధపడాలన్నట? పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉండాల. సిద్ధపడాలంటే ఏం చేయాలా? మొట్టమొదటిగా కడగబడాలా. ఎండ్ల కడగబడాలా? వాక్యములో కడగబడాలి. ప్రతి మలినమును తొలగించుకోవాలి, ప్రతి బలహీనతలు తొలగించుకోవాలి, వాక్యము చేత ఉతక స్నానము చేయాలి. ప్రతి అణువును ఏం చేయబడాలి తెలుసా అండి? కడగబడి పరిశుద్ధపరచబడాలి. ఇంకొక మాట చూసుకొని మనం ఈరోజు ముగించుకుందాం. మళ్ళీ ఇదే వాక్యమును మనం వచ్చే వారం మళ్ళీ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? ఒక మాట తీయండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం. సైనికులలో ఒకడు 19:34 చదువు. సైనికులలో ఒకడు ఇటేతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పక్కలో పొడిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? యేసుక్రీస్తు ప్రభు చనిపోయిందా చనిపోలేదా? అక్కడ ఆ సిలువలో ఆ సాయంత్రం అయిందంటే, ఒకవేళ ఆ సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తి చనిపోకపోతే మోకాళ్ళను కొట్టి కాళ్ళను కొట్టినప్పుడు రక్తము గారి వాళ్ళు చనిపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పటికే గాయాల చేత మరి చాలా హింసించబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, పైన ముళ్ళ కిరీటము, తల మీద ముళ్ళ కిరీటం, ఇవన్నీ ఉన్నాయి. రక్తం అంతా కూడా కారింది గనుక ఏం జరిగిందంటే, ఈయన చనిపోయాడా చనిపోలేదా అని ఈటెతో కింద నుంచి పొడిచినప్పుడు కరెక్ట్గా ఎడమ వైపున, వినండి, ఎడమ వైపున ఇక్కడికి వచ్చి చూపిస్తున్నాడు, ఎడమ వైపున ఈ పక్కలో కరెక్ట్గా పొడిచినప్పుడు ఈ ఛాతిలో నుంచి ఈ 2 ఛాతి బొక్కలు ఉంటాయి కదా, ఆ బొక్కల మధ్యలో నుంచి ఈటతో కింద నుంచి ఇట్లా పొడిచినప్పుడు కరెక్ట్గా గుండెకు పోయి ఆ ఈట కుచ్చుకున్నదండి. వింటున్నారా? ఆ గుండెకు పోయి కుచ్చినప్పుడు ఆ గుండెలో నుంచి మొట్టమొదటిగా ఏమొచ్చింది? రక్తము, నీరు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, బ్లడ్ షాంపిల్కి ఇస్తారు కదా, బ్లడ్ షాంపిల్కి ఇచ్చినప్పుడు బ్లడ్ తీస్తారు కదా, బ్లడ్ తీసిన తర్వాత ఆ తీసిన బ్లడ్ షాంపిల్లో బ్లడ్ కిందికి వెళ్ళిపోతుంది, అందులో రక్తములో ఉన్న నీరంతా పైకి వచ్చేస్తుంది. మన బాడీలో నుంచి ఎప్పుడైతే బ్లడ్ తీస్తారో అదొక దాంట్లో స్టోర్ చేసినప్పుడు బ్లడ్ జ్యూస్ లాగా చిక్కటి బ్లడ్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. తర్వాత నీరు పైకి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ యొక్క గుండెను కింద నుంచి పొడిచినప్పుడు గుండెలో ఉన్నటువంటి రక్తము మొట్టమొదటిగా కింద నుంచి రక్తం వచ్చింది, తర్వాత నీరు వచ్చింది. మీకు అర్థమైందా? అంటే చనిపోయాడు యేసు ప్రభు అని నిర్ధారణ. అది ఫస్ట్ రక్తం వచ్చింది, తర్వాత నీరు వచ్చింది. ఆ రక్తము నీరు మధ్యలో సంఘము. హల్లెలూయా. ఏమొచ్చిందో తెలుసా అండి? మొట్టమొదటిగా రక్తము చేత ప్రతి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కడుగుతున్నాడు. ఆ నీరు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. ఆ సంఘమును తీసుకొచ్చిన తర్వాత ఆ వాక్యము చేత ఉతక స్నానం చేపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఈ విషయం అర్థమైందా?
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయారో, చనిపోయిన తన హృదయంలో నుంచి, తన గుండెలో నుంచి రక్తం వచ్చింది. ఆ తర్వాత ఆ నీరు వచ్చింది. ఆ రక్తము చేత కడిగి, ఆ నీరు చేత, వాక్యము చేత, ఉతక స్నానం చేత అంటే పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు సంఘాన్ని. ఈ రెండిటి మధ్యలోనే సంఘము. హల్లెలూయా. సంఘం అంటే ఎవరు తెలుసా అండి? నీవు నేనే, నీవు నేను. ఏం చేస్తున్నాడు సంఘాన్ని? ఉతక స్నానం, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందు గురించో తెలుసా అండి? ఒక రోజున పెళ్లి కుమారునిగా రాబోతున్నాడు. ఈ వధువు సంఘం అనగా మనమందరం కూడా వధువు సంఘముగా, మనమందరం కూడా పెళ్లి కుమారుని కొరకు సిద్ధపాటై వెళ్ళడానికి. ఒక విషయం తెలుసా? పోయిన వారం ఆ ఉపవాస ప్రార్థనలో జానపలయ్య గారు ఎవరి గురించి, ఒక ఎస్తేరు గురించి ఒక మాట చెప్పిండు. ఎవరు చెప్పారు? ఎస్తేర్ అండి. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. ఎస్తేరు గురించి ఒక మాట చెప్పిండు. ఎన్ని రోజులు నలుగు పెట్టారు? సంవత్సరం. 6 నెలలు గోపరస తైలముతో, ఇంకొక 6 నెలలు సుగంధ ద్రవ్యములతో. 6 నెలలు గోపరస తైలముతో, 6 నెలలు సుగంధ ద్రవ్యములతో ఆ నలుగు పెట్టి సిద్ధపరిచారు. రాజు దగ్గరికి, ఒక వరుణి దగ్గరికి తీసుకెళ్ళడానికి పెళ్లి కుమార్తెను సంవత్సరం సిద్ధపరిచారు. మనము కూడా ఆ సంవత్సరంలోనే ఉన్నాం. హల్లెలూయా. ఏం చేయబడుతున్నామో తెలుసా అండి? 6 నెలలు గోపరస తైలముతో కడగబడాలి, నలుగుబెట్టబడాలి. ఇంకొక 6 నెలలు సుగంధ ద్రవ్యముల చేత శుద్ధీకరించబడాలి. శుద్ధీకరించబడ్డ తర్వాత మనం క్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పుడు ఆ వరుడు ఈ సంఘాన్ని వివాహము చేసుకుంటాడు. మరి వివాహం అంటే మళ్ళీ శరీరానుసారంగా ఆలోచించొద్దు. మీరు శరీరానుసారంగా మళ్ళీ ఆలోచించొద్దు. ఆత్మానుసారమైనది వివాహం అనగా. హల్లెలూయా. ఆ ప్రభువుతో కలిసి మనం యుగ యుగాలు, తరతరాలు ఉండడానికి మనము సిద్ధపాటు. ఇంకొక విషయం తెలుసా? ఇప్పుడు తండ్రి బిడ్డలు ఎన్ని రోజుల సంబంధం ఉంటుంది? నాకు బిడ్డలు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఎన్ని రోజుల సంబంధం ఉంటుంది? మహా అంటే పెళ్ళయ్యేంత వరకే. అవునా కాదా? ఎవరన్నారు? ఉంటుంది. కానీ వాళ్ళు సహవాసం ఎప్పుడు, తండ్రితో ఎంతకాలం ఉంటారు? వాళ్ళు 20-25 సంవత్సరాలు ఉంటారు. అవునా కాదా? తర్వాత అదే భర్తతోనైతే ఎల్లకాలం, వాళ్ళు ఉన్నంతకాలం ఉంటారు. వరుడుతో మనం, అంటే క్రీస్తుతో మనం ఉన్నంతకాలం ఉండడానికి ఇక్కడ నుంచి ఎత్తబడాలి. హల్లెలూయా. కాబట్టి శాశ్వత కాలము మన తండ్రి అనగా ఆత్మీయ సంబంధం గనుక దాన్ని తండ్రి అని సంబోధించవచ్చు. ఆయనను మన వరుడు అని సంబోధించవచ్చు. సంఘానికి ఆయన వరుడు, సంఘము పెళ్లి కుమార్తె, వధువు సంఘం. వచ్చే ఆదివారం ఒక పాట పాడతాం, దివ్య నేను. సంగమా, మన జానపలయ్య గారు చెప్పిండు కదా, సంఘ వధువా క్రీస్తేసునకై సిద్ధపరచబడ్డావుగా. ఆ పాట చాలాసార్లు విన్నాం, కానీ మళ్ళీ వచ్చే ఆదివారం పాడతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరి కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి? క్రీస్తు కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలా? ఎంతకాలం మనము ఇక్కడున్న ఒక రోజున వెళ్ళాల్సిందే. అందుకనే గంగాలంలో ఉన్న నీరు దేనికి సాదృశ్యం అండి? దేవుని రక్తానికి సాదృశ్యం, తర్వాత వాక్యానికి సాదృశ్యం. కాబట్టి ఆ వాక్యం చేత మనం కడగబడాలి. చాలా విషయాలు ఉన్నాయి గంగాలం గురించి చెప్పడానికి. వచ్చే వారం మనం మళ్ళీ ధ్యానించుకుందాం. మొట్టమొదటిది, ఆ గంగాలము నీళ్ళ చేత కడగబడడం దేనికంటే బాప్తిస్మానికి కూడా సాదృశ్యం.